గుంటూరులోని అంబటి ఇంటి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. కాసేపట్లో అంబటి రాంబాబును అరెస్టు చేసే అవకాశం ఉంది. అంబటి ఇంటికి ప్రత్యేక వాహనంలో వచ్చారు పోలీసులు. అంబటి ఇంటికి ప్రత్యేక వాహనంలో వచ్చిన పోలీసులు మరి కాసేపట్లో అంబటి రాంబాబును అరెస్టు చేసే అవకాశం ఉంది. గుంటూరులోని అంబటి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో అంబటి రాంబాబును అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అంబటి ఇంటి వద్ద వాతావరణాన్ని మనం చూస్తున్నాము. అంబటి ఇంటికి ప్రత్యేక వాహనంలో పోలీసులు వచ్చారు, భారీ ఎత్తున మోహరించారు. అక్కడ కాసేపట్లో అంబటి రాంబాబును అరెస్టు చేసే అవకాశం ఉంది. అంబటి ఇంటికి ప్రత్యేక వాహనంలో వచ్చిన పోలీసులు అంబటికి మరి నోటీసులు ఇస్తారా లేకపోతే అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా అంబటి ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆయన ఇంటిని ముట్టడించారు, ఇంటిపై దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, కారును పగలకొట్టారు, ఇంట్లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అంబటి ఇంట్లోనే ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులను అక్కడ మోహరించినప్పటికీ కూడా ఆందోళనకారులు నిలువరించలేకపోయారు. మళ్లీ ప్రత్యేక వాహనంలో పోలీసులు అంబటి ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరులోని అంబటి ఇంటి దగ్గర భారీగా మోహరించారు పోలీసుల్ని. దీనికి సంబంధించి స్పాట్ లో మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, అంబటిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అరెస్టు చేయడానికి వచ్చారా లేదంటే బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు అక్కడ ఆందోళనకారులు ఉన్నారు కాబట్టి వచ్చారా? దేవి, ఏదైతే అంబటి రాంబాబు నివాసం వద్ద ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇక్కడికి చేరుకొని అంబటి బయటకు రావాలంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అటు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారంటూ సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులకు కూడా కాసేపు అరెస్టు జరుగుతున్నట్టు కొంతమంది పోలీసులు కూడా చెప్తున్న విషయాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంటే పెద్ద ఎత్తున అటు పోలీసులు మోహరించడం, భారీగా అటు పోలీసు వాహనాలు రావడంతో పాటు కొద్దిసేపటి క్రితమే పోలీసులకు సంబంధించి ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దాంట్లోనే అంబటిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని చెప్తున్న పరిస్థితి. అయితే నల్లపాడు పిఎస్ కు తీసుకెళ్తారని ప్రస్తుతానికి ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారా లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులను పట్టుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే అంబటి రాంబాబు నివాసం దగ్గర మాత్రం ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణమే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వెళ్ళిపోతున్నప్పటికీ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అటు భద్రత కల్పించడం పెద్ద సవాలుగా మారిన పరిస్థితి ఉంది. ఏ క్షణమైనా కొంత సడలింపు వస్తే మాత్రం అటు అంబటి రాంబాబు కార్యాలయంపై మరోవైపు నివాసంపై కూడా మరోసారి దాడి జరిగే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మరికొ ఆసేపట్లో అయితే మాత్రం ఖచ్చితంగా అంబటిని అరెస్ట్ చేస్తారని మాత్రం ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం అంబటి ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది? కొద్దిసేపటి క్రితం వరకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఇంటి మీద ధ్వంసం చేశారు, దాడి చేశారు. ప్రస్తుతం ఆందోళనకారులు అక్కడే ఉన్నారా? ఏదైతే సాయంత్రం నుంచి అటు ఆందోళనకారులు, అటు మహిళలు, పెద్ద ఎత్తున యువకులు కూడా ఇక్కడికి చేరుకుని నినాదాలతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే వాతావరణం ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం అంబటి కార్యాలయం ఎదుట నిలిచి ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ప్రస్తుతానికి కొంత దూరం పంపించిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రత్యేక వాహనాలు కూడా వాహన శ్రేణి ప్రస్తుతానికి అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకుంటున్న తరుణంలో వైపు తెలుగుదేశం పార్టీకి
సంబంధించిన కార్యకర్తలను పంపించి వేసి అంబటిని అరెస్ట్ చేస్తారని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కటిగా అంబటి రాంబాబు నివాసం వద్దకు మాత్రం ఈ పోలీసు వాహన శ్రేణి ప్రస్తుతం చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదేవి అంబటి రాంబాబు మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారో క్లారిటీ ఉందా? ప్రస్తుతానికైతే దేవి పలు స్టేషన్స్ లో కంప్లైంట్లు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కానీ అంటే ఏ సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదు చేశారనే పూర్తి విషయాలు మాత్రం ఇంకా పోలీసులు బయటకు రానివ్వట్లేదు. ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా గుంటూరు సంబంధించి మధ్యాహ్నం జరిగిన ఎపిసోడ్ లో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు పరిశీలన చేశారు. అంటే ఎఫ్ఐఆర్ కూడా కట్టినట్టు మాత్రం సమాచారం ఉంది. అయితే ఏ సెక్షన్ల కింద కట్టారు ఏంటి పరిస్థితి అనేది మాత్రం పూర్తి సమాచారం ఇంకా రాలేదు. మరికొంతసేపట్లో అటు పోలీసులకు సంబంధించి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ బయటకు విడుదల చేయడంతో పాటు అంబటిని అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన లీగల్ టీం కూడా ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే దానిపైన మాత్రం కసరత్తు చేస్తూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా మోహరించిన నేపథ్యంలో ఇటు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఏ స్టేషన్ కి తీసుకెళ్తారనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇది సురేష్, బొత్స సత్యనారాయణ డీజీపీకి మెయిల్ చేశారు. అంబటికి ప్రాణహాని ఉంది, ఆయనకు రక్షణ కల్పించాలని. ఒక పక్క ఇంటి దగ్గర పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు మోహరించున్నారు, మరోపక్క పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. బయటకు తీసుకొస్తే ఎంతవరకు సేఫ్? దేవి ఏదైతే అటు బొత్స సత్యనారాయణ డీజీపీకి లేఖ రాయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్రెడ్డి కూడా డీజీపీకి లేఖ రాశారు. ఏదైతే అంబటి రాంబాబు నివాసం వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కూడా అటు డీజీపీకి వివరించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడకు చేరుకుని ఆయన కార్యాలయాన్ని ఆయన వాహన శ్రేణిని ధ్వంసం చేసిన విషయాలను అదేవిధంగా ఆయన పైన కూడా హత్యాయత్నం చేసిన విషయాలను కూడా పూర్తి స్థాయిలో డీజీపీ పూర్తి స్థాయిలో చెప్పిన నేపథ్యంలో అటు పోలీస్ యంత్రాంగం కూడా ముందు ఉన్న పోలీసుల కంటే భారీగా దాదాపు ప్రత్యేక వాహనాలు అయితే ఏదైతే స్పెషల్ పార్టీకి సంబంధించిన పోలీసులను కూడా భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులను ప్రస్తుతం అయితే కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది. అదే అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే దాదాపు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు బయటకు వెళ్ళిపోతున్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు ఇక్కడకు చేరుకుంటున్న తరుణంలో పోలీసులకు కూడా ఇది సవాలుగా మారింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత ముందుకు వస్తే పరిస్థితి ఏంటనేది మాత్రం ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆ రోడ్డు చివరకు బ్లాక్ చేసి ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణుల నినాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన బయటకు వస్తే పరిస్థితి ఏంటిదనేది మాత్రం ఆందోళనకరంగానే ఉంది. ఇది సురేష్, అంబటి రాంబాబుపై ఏ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి? ఓన్లీ గుంటూరు లిమిట్ పరిధిలోనేనా? దేవి ఏదైతే కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. అయితే ఘటన జరిగింది మాత్రం గుంటూరులో కాబట్టి గుంటూరులో ప్రత్యేకంగా చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్లు చేరుకొని ఈ ఘటనకు నిరసన వ్యక్తం చేయడంతో పాటు అటు విజయవాడ గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఏ స్టేషన్ లో ఫిర్యాదు చేశారనే అంశం పూర్తిగా తెలియనప్పటికీ దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అటు పోలీసులు కూడా అన్ని ఫిర్యాదులను ఒకే కేసు కింద తీసుకుంటారా, ఏ స్టేషన్ సంబంధించి ఆ స్టేషన్ లో ఫిర్యాదులు సపరేట్ గా నమోదు చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైతే అటు పోలీసులకు సంబంధించిన టెక్నికల్ టీం కూడా ఈ కేసును ఎలా డీల్ చేయాలనే దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఈ పరిస్థితి కూడా ఉత్కంఠగా మారింది. దేవి సురేష్, ఈవినింగ్ నుంచి ఎంత హై డ్రామా చోటు చేసుకుందో చూసాము, ఎంత భయానక వాతావరణం చోటు చేసుకుందో చూసాం. అంబటి ఇంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కి అక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒక పోలీస్ వాహనంలోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది, పోలీసులు మోహరించారంటున్నారు. అక్కడ ఎంతమంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, పోలీసులు స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అదనపు బలగాలు దింపే అవకాశం ఉందా?
ఏదైతే ప్రస్తుతానికి పోలీసులకు సంబంధించి ప్రత్యేక వాహనం అంటే బయటకు అద్దాలు కనిపించకుండా పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఉన్న వాహనాన్ని ఆయన కార్యాలయం గేట్ ముందు పెట్టారు. అదేవిధంగా మరికొన్ని వాహనాలను కూడా ఈ సమీపంలోకి మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమందిని బయటకు పంపించి వేసిన నేపథ్యంలో 2 నుంచి 3,000 మంది వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో ఉన్నాయని మాత్రం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున దాదాపు 10 నుంచి 15 వాహనాల్లో పోలీసులు చేరుకున్నారు. అటు డిఎస్పీ స్థాయి అధికారుల నుంచి పలు స్టేషన్లకు సంబంధించిన సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా కానిస్టేబుల్తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు రో పార్టీని కూడా రంగంలోకి దించారు. అటు అంబటి రాంబాబు కార్యాలయం వైపుకి టీడీపీ శ్రేణులు చొచ్చుకు రాకుండా ప్రస్తుతానికైతే రో పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో తాళ్లను అడ్డం పెట్టి వాళ్ళని నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేది మాత్రం అనుమానాలు వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే క్రౌడ్ ఒక్కసారిగా ముందుకొచ్చి తోపులాట జరిగిన క్రమంలో అంటే ఇటు పోలీసుల వైపు నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ వైపు నుంచి రియాక్షన్ ఎట్లుంటుంది అనేది మాత్రం కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఏదేమైనప్పటికీ అటు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆయన అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తుంది. ఆల్ రైట్ సురేష్.